నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఈరోజు అయితే సల్లచారు ఉప్మా రవ్వ చేస్తున్నా. ఇక ఇంత గోధుమ రవ్వ తీసుకోవాలి, 200 గ్రాముల పెరుగు తీసుకొని, పిడికడు పల్లీలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి, కడాయిలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఇన్ని పల్లీలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసి, ఇంత పసుపు వేసి, ఇంత అల్లం పేస్ట్ వేసి ఒక్కసారి మంచిగా కలిపేసి, ఇక పెరుగు పోసి, పెరుగు కూడా కలిపేసి, ఇంత ఉప్పు వేసి, ఇక కొన్ని నీళ్ళు పోసేసి మంచిగా ఒకసారి మసిలినాక ఉప్మా రవ్వను, గోధుమ రవ్వ ఉప్మా రవ్వను సన్నగా వేసి పోస్తున్నాలి. ఇట్లా మసిలినప్పుడు ఇక అట్లా పోస్తే ఏంటంటే మంచిగా ఉడికి మంచిగా అవుతుంది. ఇక లేకుండా ఒక్కసారి పోస్తే గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టకుండా అయితే సన్నగా పోసుకుంటుంది. ఇక ఈ ఎండాకాలంలో ఇట్లా చేసుకుని అయితే చాలా సలవ కూడా చేస్తుంది, మంచిది. ఇక ఒక 10 నిమిషాలలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక కాలం మారుతుంది, సముద్రాలలో మిషన్లు వేసుకొని దిగుతాండ్రు, ఆకాశంలో శాటిలైట్లు రాకెట్లు వేసుకొని ఎగురుతాండ్రు, భూమి ఎంత అవుతుందో దోగుతారు. ఇక ఈ కాలం తిండికి 60 ఏళ్ళు 70 ఏళ్ళ మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు విక్తాడో తెలియని మాయకాలం అయితే వచ్చింది. జర బయట కెమికల్ ఫుడ్లు మానేసి జర ఇంట్లో చేసుకుని అలవాటు చేసుకొని సల్లచారు ఉప్మా రెడీ అయింది. ఉంటా జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. ఇక చిక్కుడుకాయ టమాటా ఫ్రై అయితే చేస్తున్నా. చిక్కుడుకాయ అయితే కారం లేకుండా మంచిగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చిక్కుడుకాయని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని, ఇక ఒక కడాయిలోని నీళ్ళు పోసి ఆ చిక్కుడుకాయని వేసి ఇంత పసుపు వేసి, ఇక స్టవ్ మీద పెట్టి ఉడికేంత వరకు 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని, ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసి, కరివేపాకు వేసి, ఇన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఒకసారి ఇంత పసుపు వేసి కలిపి, ఇక టమాటా కూడా వేసి టమాటా కూడా మంచిగా కలిపినాక ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి, ఇక చిక్కుడుకాయ అయితే ఉడికినాక ఆ చిక్కుడుకాయని తీసేసి ఉడికింది తీసి మంచిగా ఇంత వేసి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని, ఇక ఉడికిన చిక్కుడుకాయని తీసి ఒక్కసారి అలా వేసి ఒకసారి కలిపేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మంచిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్ చేయరు, కామెంట్ సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. 2 నిమిషాలను ఎంత ఈజీగా సింపుల్గా తాలింపన్నం చేసుకోవచ్చు. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంత కరివేపాకు, జీలకర్ర ఆవాలు, పసుపు, ఉప్పు, నూనె. ఇక రాత్రి మిగిలిన సాధారణంగా పొద్దున టిఫిన్గా చేసుకోవచ్చు. ఇక 2 మినిట్లో చేసుకోవచ్చు కదా. 2 నిమిషాలలోనే ఈ తాలింపన్నం అయితే సింపుల్గా చేసుకోవచ్చు. గంత కమ్మగా ఉంటుంది. భోజనం లెక్క చేసుకొని తింటేనైతే ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి నూనె పోసి జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలిపి పసుపు వేసి అన్నం వేసి కుల చేసుకోవాలి. అన్నముగా రాత్రి మిగిలిన అన్నం చేసుకోవచ్చు. ఇక ఉడుకు అన్నం కూడా చేసుకోవచ్చు. ఇక కూరలు లేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక అన్నం వేసి కలిపేసి 5 నిమిషాలు చిన్న మంట మీద కలుపుకుండా మంచిగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఉడుకుడుకు చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక కూరలు చేసుకొని ఇక బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ అందరుగా 2 నిమిషాలలో భోజనం తాలింపన్నం చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. గడిచిన 20 ఏళ్ళ నుంచి టెక్నాలజీని అయితే సిదిమి కొట్టి అవతల పడేస్తారు మన సైంటిస్టులు. అడుక్కునే తినడం కాడ నుంచి అమీర్ దాకా అన్లిమిటెడ్ రీఛార్జ్లు, కాల్స్, ఇంటర్నెట్లు, పసిపోరల కాడ నుంచి పండు ముసల దాకా యూట్యూబ్ షార్ట్లు, రీల్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లు, టిక్ టాక్లు, షేర్ షాట్లు ఇక మస్తుగానే చూస్తారు. ఇక తాలింపన్నం రాయడానికి చాలా కమ్మగా ఉంది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. 10 నిమిషాలలోనే కమ్మటి టమాటా పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పు మంచిగా కడిగి తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకో, 4 టమాటాలు చిన్న కట్ చేసుకొని, మిరపకాయలు అయితే అట్లా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే అట్లనే వేసుకోవచ్చు. ఇక ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అలా అన్నీ వేసేసి ఇంత పసుపు, ఇంత నూనె, ఇంత అల్లం పేస్టు, ఇక కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇక విజిల్ పెట్టేసి 3 విజిల్ పెట్టినామంటే 3 విజిల్ని అయితే మంచిగా మెత్త ఉడుకుతుంది. తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఒకసారి రుబ్బేసి ఇంత చింతపండు వేసుకుంటే జర పుల్ల కమ్మ ఉంటుంది. ఇక చింతపండు వేసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు వేసుకొని ఎండాకాలంలో వేసుకుంటే చాలా కమ్మ ఉంటుంది. ఇక కారం చేసుకుంటే ఏంటంటే ఈ ఎండాకాలంలో ఇక కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండకు ఇక పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుంటే కారం స్పైసీ అనేది కొంచెం మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ ముక్కలు వేసుకొని వేసి తాలింపు పెట్టుకొని వేసుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. 10 నిమిషాలలో కమ్మటి టమాటా పప్పు అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒడియాలు ఉన్నా కానీ, చల్లమిరపకాయలు ఉన్నా కానీ ఎండాకాలంలో ఈ పప్పు ఇట్లా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఉంటా మరి. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఈరోజు అయితే సేమియా ఉప్మా అయితే చేస్తాను. ఇక సేమియా ఉప్మా కావాల్సిందిగా ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు తీసుకొని ఇక చిన్నగా ముక్కలు కట్ చేసుకొని గిన్నె పెట్టేసి గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి ఇంత పసుపు వేసి ఇంత అల్లం పేస్ట్ వేసి ఇంత గరం మసాలా, ఇంత ధనియాల పొడి వేసి సేమియా కూడా అలానే వేసేసి మంచిగా కలిపేసి ఇంత ఉప్పు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి 5 నిమిషాలు అయినాక చిన్న మంట మీద ఒకసారి తీసి మంచిగా కలిపేసి ఇక ఉడుకుడుకుది ప్లేట్లో వేసుకొని ఇక టమాటా తొక్కు, పల్లి తొక్కు, ఏదైనా తొక్కులున్నా కానీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఇట్లా సేమియా ఉప్మా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక 100 పెట్టేసి టిఫిన్లు తెచ్చుకున్నా కడుపు నిండా కాలు నిండా అన్నట్టే ఉన్నది. ఇక పావు కిలో ఉప్మా రవ్వ 20 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే 4 అయితే మంచిగా కమ్మగా తినవచ్చు. సేమియా ఉప్మా రవ్వ అయినా కానీ ఇక టిఫిన్లు అయితే ఇంట్లో చేసుకొని తినడం అయితే అలవాటు చేసుకోరు. ఇక జీవరాశులు అయితే ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటానే కానీ మనుషులు అయితే ఇక ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకొని చిరుతిండ్లకైతే ఎగబడి ఇంట్లో చేసుకోనికి బద్ధకం వచ్చేసి ఫోన్లలో మొక్కలు పెట్టేసి ఇక తినుకుంటానైతే ప్రాణాలు సుస్తు చేసుకుంటారు. జర ఉంటా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.
నమస్తే దోస్తులు అందరికి లెమన్ రైస్ చేస్తున్నాయి. లెమన్ రైస్ కావాల్సింది ఇంత కరివేపాకు, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఎండమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఇన్ని పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి ఇంత పసుపు వేసేసి కలిపి అన్నాన్ని అయితే కుల్ల చేసేసి అన్నాన్ని అయితే అలా వేసి మంచిగా ఒక్కసారి కలిపేసి నిమ్మకాయ విండేసి ఇంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ప్లేట్ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక అన్నాన్ని అయితే వేస్ట్ చేయకుండా ఇట్లా వేసుకొని తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఇక వెనకటి కాలంలో అత్యాశ, స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు, కుళ్ళుబొత్తనము అయితే లిమిటెడ్ గా ఉండి మంచితనం, మానవత్వం అన్లిమిటెడ్ గా ఉండేది. ఇక ఇప్పుడైతే స్వార్థము, అత్యాశ, కుళ్ళు, కుతంత్రాలు అన్లిమిటెడ్ గా ఉండి మంచితనం, మానవత్వం అనేది ఇక లిమిటెడ్ గా ఉండేది. భూతద్దాలలో వేసి వెతికినా కానీ దొరికేటట్టుగా అనిపిస్తలేదు. అతి తెలివి టెక్నాలజీల పేరుతో ఇక దేవుడు లేడు, దయ్యం లేడు, ప్రూఫ్స్ చూపిస్తాను నమ్ముతాను, నా కళ్ళతో నేను చూస్తూనే నమ్ముతాను అనే కాడికి వచ్చింది. ఇక లెమన్ రైస్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాక ప్లేట్లో ఉడుకుడుకు చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయరు. అన్నాన్ని అయితే వృధా చేయకూరి ఉంటా. మరి జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. చిన్నప్పుడు ఒక్కడే కానీ మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కానీ స్కూల్లో సార్లు టీచర్లు కొట్టే దెబ్బలకు నా బాడీ పప్పు మెతుకులు పెరుగు తినే బాడీ నాయన దెబ్బలు తట్టుకోలేదు అనేసి ఇక మా నాయనకు అమ్మకు దండం పెడితే నీ బాంచని స్కూల్ కూర కొడుకు అనేసి ముత్తుకుంటే పోరా బిడ్డ గొప్ప ప్రైవేట్ కావాలి బిడ్డ అని పంపితే కట్టుబడి చేసి 10వ క్లాస్ పాస్ అయితే ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ గెలిచింది మస్తు మర్చిపోయారు అమ్మ నాన్న. ఇక చిన్నప్పుడు రోజులే చదువుకున్న స్కూల్లో చదువుకున్న రోజులే ఒక గమ్మత్ చెప్పాలి. వారం రోజుల నుంచి ఒకటే ముసులు వానలు వాడవరికి ఏం తినాలి అనేసి వారానికి సరిపడే కూరగాయలు మార్కెట్కి పోయి తీసుకొచ్చి బీరకాయ, కాకరకాయ, వంకాయ, టమాటా, ఆలుగడ్డ, క్యాబేజీ, ఇట్లా తోడకూర, పుంటికోయ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినాక వారం రోజు గవ్వగుండు అయితే ఒంట్లో జర విటమిన్ తక్కువైనట్టు కొట్టింది. కొంచెం థింకింగ్ చేస్తుంటే గుడ్లతో ఒక వెరైటీ కర్రీ చేద్దామనేసి అది పెంక మీద 4 గుడ్లు కొట్టి ఆమ్లెట్ చేసి చిన్న చిన్న తుక్కుడలు అంటే పీసెస్ చేసి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు మిర్చి ఒక గిన్నె పెట్టి ఇట్లా ఒక కూర చేసి వండి తింటుంటే మస్తుగా ఉంది. ఒకసారి ట్రై చేయరు మీరు కూడా. ఇట్లా చేయాలి డిస్క్రిప్షన్ లో ఏమేమి పదార్థాలుగా ఉన్నాం. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు. ఉల్లి పొరక, కోడిగుడ్ల ఫ్రై అయితే చేస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా ఇట్లా పొడుగులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇక ఉల్లి పొరకను అయితే మంచిగా కాడలు తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే మట్టి గిట్టి ఏమైనా ఉంటే పోతుంది. ఇక ఒక గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంత పసుపు, అల్లం పేస్ట్ వేసి ఇక మంచిగా కలిపేసి ఇక ఉల్లి పొరకను కూడా అలా వేసేసి మంచిగా కలిపేసి ఇంత ఉప్పు వేసి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు అయినాక మంచిగా దగ్గర పడ్డాక 4 గుడ్లు కొట్టి పోసేసి ఒకసారి కలిపేసి ఇక ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లి పొరక, కోడిగుడ్ల ఫ్రై అయితే. ఇక మనిషి పుట్టిన 2 ఏళ్ళకే మాటలు అయితే నేర్చుకుంటాడు కానీ పెరిగి పెద్ద అయినాకనైతే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలని తెలుసుకోవడానికి అయితే జీవితకాలం కూడా సరిపోదు. అందుకే మాట్లాడేటప్పుడు జర ఆలోచించి అయితే మాట్లాడడం నేర్చుకోర్రి. ఇక జీవితంలో వచ్చిన కష్టాలని కాలువలు కొట్టుకోవాలి, ఆఖరికి ఆ సముద్రంలో కలిసిపోవాలి. అందరు కష్టాలు పోయే నిమ్మలంగా ఉండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటా. ఇక ఉల్లి పొరక కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక చిక్కుడుకాయ టమాటా ఫ్రై అయితే చేస్తున్నా. చిక్కుడుకాయ అయితే కారం లేకుండా మంచిగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చిక్కుడుకాయని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని ఇక ఒక కడాయిలో నీళ్ళు పోసి ఆ చిక్కుడుకాయని వేసి ఇంత పసుపు వేసి ఇక స్టవ్ మీద పెట్టి ఉడికేంత వరకు 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు వేసి ఇన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఒకసారి ఇంత పసుపు వేసి కలిపి ఇక టమాటా కూడా వేసి టమాటా కూడా మంచిగా కలిపినాక ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇక చిక్కుడుకాయ అయితే ఉడికినాక ఆ చిక్కుడుకాయని తీసేసి ఉడికింది తీసి మంచిగా ఇంత వేసి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇక ఉడికిన చిక్కుడుకాయని తీసి ఒక్కసారి అలా వేసి ఒకసారి కలిపేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మంచిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.